వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నాక్స్ విత్ మీరు వచ్చేసి గుత్తి వంకాయ మసాలా కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి గుత్తి వంకాయలు ఒక హాఫ్ కేజీ తీసుకొని 4 కట్స్ చేసుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోని ఈ వంకాయలను కట్ చేసి నానబెట్టాం కదా, అవి అన్నీ తీసి కొద్దిగా వాటర్ స్ట్రెయిన్ అయ్యేంత వరకు చూసుకొని ఇందులో వేసి వేయించుకోవాలి. వంకాయ అనేది బాగా వేగిపోవాలన్నమాట. ఎంత బాగా వేగిపోతే కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇలా వంకాయలు వేసుకున్న తర్వాత బాగా కలిపేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్తో చూసుకొని మొత్తం ఒక స్టైనర్తో తీసేసి ఒక డిష్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత కడాయిలోని అల్లం, వెల్లుల్లి, టమోటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కలిపి అన్నీ మిక్స్ చేశాను. 3 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 మీడియం సైజు టమోటా, ఒక చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు, 4 పచ్చిమిర్చిని వేసి మిక్స్ చేసుకున్నాను. వేసి కడాయిలో వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. చూసారా, వాటర్ అనేది సపరేట్ అవుతుంది చూసారా. అలా అయిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని అందులో ఈ మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయలను వేసేసి బాగా మగ్గనివ్వాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులోనే లాస్ట్లో వచ్చేసి 1.5 టీ స్పూన్ మసాలా పౌడర్ వేసుకొని ఆయిల్ అనేది సెపరేట్ అయినంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకుంటే ఇది రైస్లోకి, రోటీలోకి, పుల్కా చాలా బాగుంటుందండి కాంబినేషన్ అనేది. మీరు ట్రై చేసి చూడండి. ఎలాంటి మసాలాలు గట్రా బాగా వేపి చేయవలసిన అవసరం లేదు. సింపుల్గా కూడా ఎవరైనా ఇంటికి వస్తారంటే ఇలా ప్రిపేర్ చేసి పెట్టచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా యొక్క వీడియో అప్డేట్స్ అన్నీ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.